విధుల్లో నిజాయితీగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చితా విజయ్ ప్రతాప్ రెడ్డి సూచించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలతో అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించారు. అధికారులకు అంగన్వాడీ టీచర్లకు పలు సూచనలు, సలహాలు చేశారు. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు పిల్లలకి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన నెల్లూరు డిస్టిక్ లోని ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ చుట్టుపక్కల మండలాలలో ఈ ఫుడ్ కమిషన్ అనేది ఒక తనిఖీలు, పర్యవేక్షణలు నిర్వర్తించాము. నిన్నటి దినాన ఈ రోజు దినాన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా రేషన్ షాపులకు సంబంధించి, అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి, వెల్ఫేర్ హాస్టల్స్ కు సంబంధించి, పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి, రెండో డెలివరీకి కేంద్రం ఇచ్చే 5,000 రూపాయల పథకానికి సంబంధించి మాత్రమే పనిచేస్తుంది. ఫుడ్ కమిషన్ ఉంది కదా అని, ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటల్స్, రెస్టారెంట్స్, ఎడిబుల్ ఆయిల్స్, అడల్ట్రేషన్ వీటన్నిటి మీద పనిచేయమండి. మేము దానికి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, తూనికలు కొలతల వాళ్ళు వాటి విషయాల్లో పనిచేస్తారు. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పిస్తాము, తనిఖీలు చేస్తాము, సస్పెండ్ చేయమని చెప్పి ఆధారాలతో సహా నిరూపించి అధికారులను రికమెండ్ చేస్తాము, ఫైన్లు వేయొచ్చు, కేసులు పెట్టచ్చు. జస్ట్ లైక్ క్వాషి జ్యుడిషియల్, పాక్షిక న్యాయ వ్యవస్థ, ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నాం. బాగుందండి. ఆల్మోస్ట్ ఆల్ నిజంగా నేను వేరే జిల్లాలో కంటే కూడా గతంలో ఈ సంవత్సరం ఈ నెలలో 3 జిల్లాలు తిరిగాను. నేను ఇది 3వ జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ఎగ్ సైజు పర్వాలేదండి. ఆల్మోస్ట్ ఆల్ 15-80 గ్రామ్స్ ఉండాలి ఈచ్ ట్రే. 30 ఎగ్స్ 50 గ్రామ్స్ అబౌవ్ ఉండాలి ఈచ్ ఎగ్. 80 గ్రామ్స్ ట్రే. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు ఆ విషయంలో. కొంచెం ఎక్స్పైర్ డేట్స్ కొన్ని చెక్ చేసుకోవడం లేదు సరిగా. ఆ విషయంలో కొంచెం తర్ఫీదుగా ఉంటారని, జాగ్రత్త వహిస్తారని మెయిన్ గా చెప్పేది నేను అధికారులకు కూడా. ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు ఇన్స్పెక్ట్ చేయాలా. ఏదో 3 నెలలకో 4 నెలలకో కాకుండా ప్రతి నెల ఒకసారి విజిట్ చేయడం ఏం అవసరం లేదండి. పోయి స్టాక్ చూసుకోవడం, ఆ స్కూల్స్ లో అయితేంది, హాస్టల్స్ లో అయితేంది, అంగన్వాడీ సెంటర్స్ లో అయితేంది, దానికి సంబంధించిన ఏఎస్డబ్ల్యూస్, ఏటీడబ్ల్యూస్, సూపర్వైజర్స్, సిడిపోస్ వీళ్ళందరూ కూడా ఒకసారి అన్ని చూసుకోవడం, ఏం జరుగుతా ఉంది, ఏమేమి ఉన్నాయి. కొంచెం వాళ్ళకు కూడా మా టీచర్ వచ్చింది, మాకు ఒక సిగ్నేచర్ చేసి మంచిగా అన్ని చూసిపోయింది అనే ఒక హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. ఆ జాగ్రత్త అనేది లేకుండా ఉంటే గన, ఆ అజమాయిషి అనేది లేకుండా ఉంటే గన, ఆ జవాబుదారీతనం అనేది లేకుండా ఉంటే గన ఈ ఆహారానికి సంబంధించిన విషయాలు ఇవి ఏ పొరపాటు జరిగినా ప్రాణాలతో చెలగాటం. మన ఆంధ్రప్రదేశ్ ను అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా తీసుకెళ్దాం. మనం ఒక గొప్పగా మాట్లాడుకుందాం మన ఆంధ్రప్రదేశ్ గురించి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులతో పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక వెల్ఫేర్ హాస్టల్స్, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాస్టళ్లలో పిల్లలను చదివిస్తా ఉంది ప్రభుత్వం. వాళ్ళ చదువులు రావాలి. కింది స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఒక స్థాయికి వెళ్ళాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒక ఉద్యోగాలు అయితేనేంటి, చదువులు అయితేంటి, సమానత్వం అయితేనేంటి, ఒక డబ్బు సంపాదించుకొని ఒక స్థానం కల్పించుకోవాలి, తలెత్తుకొని తిరగాలి, గౌరవంగా బతకాలా. అవన్నీ కూడా అందరూ గుర్తించుకోవాలా. ఆ విషయంలో పిల్లలు బాగా చదువుకోవాలా. మంచి ప్రభుత్వాలు 1,00,000-1,50,000 కడితే కానీ ఇంటర్మీడియట్ ఒక కార్పొరేట్ స్కూల్, కాలేజీలో చదవలేని పరిస్థితి. ఈరోజు ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వం చదివిస్తా ఉంది పేదలు. వాళ్ళకి ఎందుకు చదివిస్తా ఉంది? వాళ్ళ ఉన్నతి కోసం. వాళ్ళ భవిష్యత్తులో అసమానతలు లేకుండా సమానంగా అందరితో బతకాల, గొప్పగా ఉండాలి. ఇది కాదండి, చదువులో విప్లవం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో. చదువులో విప్లవం మన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల చదువులో విప్లవం కలుగుతా ఉంది. రాబోయే కాలం 594 మార్కులు హైయెస్ట్ మార్క్స్ గవర్నమెంట్ స్కూల్లో అచ్యుతాపురంలో, మన ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హై స్కూల్లో. ఎంత గొప్ప అచీవ్మెంట్, ఎప్పుడు లేదు, ఇంకా రాబోతా ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడ మన వింజమూరులో 588 మార్కులు. ఎంత గొప్ప విషయాలు చూడండి ఇవన్నీ. కార్పొరేట్ స్కూల్స్ కు పోటీ పడిపోతా ఉన్నాయి మన స్కూల్స్. చదువులు ఆ విధంగా చేస్తా ఉన్నాం. మీరు అందరికీ తెలుసు, ఒక 30 ఏళ్ల క్రితం 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి 360 మార్కులు వచ్చినాయంటే దేవాలయాలు చుట్టూ తిరిగి గుండు కొట్టించుకునేవాళ్ళం. ఈ రోజు 500 మార్కులు దాటితే కానీ పైనుంచి కిందికి చూడరు. 500 దాటినా పర్లేదు రాను అనే పరిస్థితి. అంత విలువలు వచ్చాయి చదువుకు, అంత ఇదిగా పోటీతత్వం వచ్చింది. ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆంధ్రప్రదేశ్ పిల్లలు టాప్ లో ఉంటారు ఎప్పుడు కూడా. ఆ బాధ తట్టుకోలేకనే ఈ రోజు తెలంగాణ మనల్ని బయటకు దొబ్బింది. వాస్తవంగా ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు కొట్టుకొని పోతా ఉన్నారు అన్ని ఉద్యోగాలు అని. ఇవన్నీ బాగా జాగ్రత్తగా
మనం అన్ని చేసుకొని మంచి చదువులు చదువుకొని మంచి ఆరోగ్యకరమైన భోజనాలు చేసి మన ఆంధ్రప్రదేశ్ను మన చరిత్ర పుటలలో నిలుపుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు.